నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ చూడండి. ఇంకా A, B and C can do a work in 6, 8, 12 days respectively. Doing that work together they get the amount of 1350. What is the share of B in that amount అన్నాడు. సో ఇక్కడ డూయింగ్ అనేది ఇప్పుడు సరే మీరు క్లారిటీ కోసం ఒకసారి మళ్ళీ ఎందుకైనా మంచిది రైట్ ఒకసారి చూడండి. ఏబీసీ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 6, 8, 12 days మా. ఏబీసీలో ఒక పనిని వరుసగా 6, 8, 12 రోజుల్లో పూర్తి చేయగలరు. సో అందరు కలిసి పనిని పూర్తి చేస్తే వారికి 1350 రూపాయలు జీతం మిగులును. అయినా వారిలో బి యొక్క భాగం ఎంత అనేది క్వశ్చన్. బి షేర్ అడుగుతున్నాను. బి యొక్క భాగం కావాలి ఇప్పుడు మనకి. అది తెలుగులో అయితే ఎట్లా చెప్తాం మనం జనరల్గా అయితే, అది ఇంగ్లీష్లో అయితే బి షేర్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి రైట్. సో దీనికి మీరేం చేయాలి ఇప్పుడు టార్గెట్ ఫిక్స్ చేయాలి. ఏబిసి చెప్పండి. 6, 8, 12 ద బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ 12. 12 కెన్ బి డబుల్, త్రిబుల్ అంటే 4 times తీసుకోండి బెస్ట్గా, అన్నట్టు కట్ అయిపోతుంది. సో 48 రూపీస్ అనుకోండి. అంటే 48 టోటల్ ఎంతమో 48 చాక్లెట్స్ ఉన్నాయి అనుకుంటున్నా. 48/6 అంటే 6 8 8 6 4 అంతే కదా. ఏ కెన్ ఎయిట్ 8 చాక్లెట్స్, బీ కెన్ ఎయిట్ 6 చాక్లెట్స్, సి కెన్ ఎయిట్ 4 చాక్లెట్స్. ఏం చెప్పాను నేను డైరెక్ట్ ఈ రేషియో ప్రకారం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోతుందని చెప్పాగా. ఎందుకంటే అందరూ కలిసి వర్క్ కంప్లీట్ చేస్తారు కాబట్టి. దీన్ని మీరు ఇంకా కట్ చేసినా ఓకే, కట్ చేయకపోయినా బెటరే. డైరెక్ట్ మీరు అట్లా తీసుకున్నా ఓకే, సరే కట్ చేసుకుంటే ఒక ఇదే రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్. ఇంకా అందరూ కలిసి వర్క్ ఫినిష్ చేసారు కదా రైట్. కట్ చేయండి మా. 4 2 3 4 3 2 4 3 2 ఎస్ 4 + 3 ఎంత 7 7 + 2 ఎంత 9 parts. 9 parts ఎంత ఇచ్చాడు మా 1350 రూపీస్ ఇచ్చిండు మా. 9 parts 1350 అయితే నాకు కావాల్సింది ఏనా బీనా. బీ షేర్. బి ఎన్ని పార్ట్స్ ఉంది 3 parts దట్స్ ఇట్. సో చెప్పండి 9 1 9 డైరెక్ట్ నీకు 9 15 డైరెక్ట్ ఆన్సర్. 15 10 150 కదా. సో సార్ 15 150 × 3 అంటే ఆన్సర్ ఎంతమ్మా 450 రూపీస్. ఇలా చేయొచ్చు. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు మా. యాక్చువల్గా అయితే ఈ 48 అనేది ఏంటి, 48 అనేది ఏంటి మా ఇక్కడ టోటల్ 1350 కదా. 48 అనేది 1350 కదా. అప్పుడు బీ షేర్ అడుగుతున్నాడు కదా. అప్పుడు బీ షేర్ అడిగినప్పుడు బి మొత్తం అందరు కలిపి ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తారో చూసుకొని ఆ టోటల్ వర్క్లలో బీకి అందరు కలిసి ఎన్ని రోజులు అయితే వర్క్ కంప్లీట్ చేస్తారో అన్ని రోజు మన బీ చేసినట్టే కదా. అంటే నేను చెప్పేది ఏంటంటే 48 డివైడెడ్ బై యాక్చువల్ అయితే మా 8 + 6 ఎంత 18. 48/18 days అయితే అందరు చేసినట్టే కదా పర్ డే అందరు కలిసి. ఆ 48 × 18 అప్పుడు సిఎన్ఈ చేసిన చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది ఒక టోటల్ చాక్లెట్ తీసుకుంటే. అంత దూరం అవసరం లేదు, ఎందుకంటే అందరూ కలిసి వర్క్ ఫినిష్ చేశారు. ఏ మధ్యలో పోయిండు బీసీ మధ్యలోకి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి అవసరం లేదు కదా. ఇక్కడ క్లియర్ ఏం చెప్పాడు, మొత్తం వర్క్ ఫినిష్ చేయమన్నాడు కదా. ఇదంతా సోది ఎందుకు ఇంకా మరి రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా రైట్. ఇది ఎప్పుడు తీసుకోవాలి, మధ్యలో డ్రాప్ అయిపోయి తర్వాత అట్లా లేదు అంటే మధ్యలో డ్రాప్ అయిపోయినా సరే పర్ డే అడిగినా కూడా అవసరం లేదు, డైరెక్ట్ ఇదే రేషియో. పర్ డే అడిగినా డైరెక్ట్ ఆన్సర్. ఓకే ఎనీవే ముందరికి వెళ్తూనే మీకు క్లారిటీ వస్తుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఈ క్వశ్చన్స్ మీకు క్లాక్ చేయాలంటే ఇందాక చెప్పిన మోడల్ ఉంది కదా, అదే చాలా ఇంపార్టెంట్ రైట్. సో లెట్స్ చెక్ నెక్స్ట్. A and B undertook to do a piece of work for 4500. A alone could do the work in 8 days and B in 12 days. With the assistance of C they finished the work in 4 days. How should the money be divided? ఆ మనీని ఎట్లా డివైడ్ చేయాలి అనేది క్వశ్చన్. ఇది కూడా అందరు కలిసి వర్క్ చేశారు, అవసరం లేదు మా. సో రైట్ నెక్స్ట్. Yes, A can do a piece of work in 10 days while B alone can do it in 15 days. They work together for 5 days and the rest of the work is done by C in 2 days. If they get 450 for the whole work, how should they divide the money? తెలుగులో చూడమ్మా. ఏ ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేయడు, బి అదే పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరు కలిసి 5 రోజులు చేసిన తర్వాత మిగిలిన పని సి ఒంటరిగా 2 రోజుల్లో పూర్తి చేశాను. వారికి మొత్తం 450 రూపాయల జీతం వచ్చినా వాటిని ఏ విధంగా పంచుకోను అంటే ఏకి ఎంత, బీకి ఎంత, సికి ఎంత అని చెప్పాలి. మధ్యలో డ్రాప్ అయిపోయినా లేదా రైట్. చూడమ్మా, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. జాగ్రత్త, ఏ 10 days చేస్తున్నాడు, బి 15 days చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేసారు సార్ నో. మరి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేసారు అనగానే మీరు మనకి మైండ్లోకి ఏం రావాలి, ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేసినట్టే టార్గెట్ వాళ్ళిద్దరి కోసం తీసుకోవాలి రైట్. 10కి 15కి టార్గెట్ ఎంత 30 చాక్లెట్స్ ఉన్నాయి మా. సో ఈ 30 చాక్లెట్స్ వాల్యూ మొత్తం సాలరీ ఎంత ఇచ్చాడు 450 ఇచ్చాడు. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి 5 రోజులు చేశారంట సార్ నో. చూద్దాం 10 15 అంటే ఏ కెన్ ఈట్ 3 చాక్లెట్స్, బీ కెన్ ఈట్ 2 చాక్లెట్స్. ఇఫ్ దే ఈట్ టుగెదర్ 5 చాక్లెట్స్. అవునా, ఇద్దరు కలిసి 5 చాక్లెట్స్ తింటే అలా 5 days చొప్పున తింటే 5 5 ఎన్ని తింటారు మా 25 చాక్లెట్స్ అయిపోతే 30లో 25 అయిపోతే ఇంకా 5 మిగులుతాయి. ఈ 5 చాక్లెట్స్ ఎవరు తిన్నారు, సి తిన్నాడు. ఎన్ని డేస్ తిన్నాడు మనకు అవసరం లేదు, ఎన్ని డేస్ తినడానికి కాదు, ఎందుకంటే ఇప్పుడు పర్ డే ఎంత అడగలేదు వాడు. సికి వచ్చి మొత్తం చాక్లెట్స్ అనేది ఇంపార్టెంట్. బట్ 10 days చేస్తుంది మనకు 40 days చేస్తుంది, 2 days చేస్తుంది. సికి వచ్చి చాక్లెట్స్ 5. అప్పుడు ఏబీలు ఇద్దరు కలిసి 5 days చేశారంటే ఏ 5 days చేసినట్టే బి 5 days చేసినట్టే కదమ్మా. అంటే ఈ 25 చాక్లెట్స్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏ 5 days అంటే 3 ×
3 ఇంటూ 5 డేస్ చేసినట్టు, అంటే వీడికి 15 అన్నట్టు, అవునా. 2 ఇంటూ 5 డేస్ చేసినప్పుడు 2 5 10 అన్నట్టు. అప్పుడు అందుకనే లాజికల్గా 10 + 15 మొత్తం కలిపి 25 చాక్లెట్స్ అయినట్టు. ఇండివిజువల్గా పంచుకోమని చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పండి ఇక, ఏకి 15 చాక్లెట్స్, బికి 10 చాక్లెట్స్, సికి 5 చాక్లెట్స్. ఇప్పుడు చెప్పండి ఇక 15 10 5. అప్పుడు 15 + 10 + 5 అని మొత్తం ఎట్లా 30 చాక్లెట్స్. కానీ ఈ 30 చాక్లెట్స్ వాళ్ళు ఎంత ఇచ్చాడు, మా 450 ఇస్తే ఎస్ 15 చాక్లెట్స్ ఎంత చెప్పాలి. సో 15 1 15 2 కాబట్టి 225 రూపీస్, రైట్. మళ్ళీ సేమ్ 30 చాక్లెట్లు 450 అయితే మనకేం కావాలి, 10 చాక్లెట్స్ ఎంత, 0 0 గెట్ క్యాన్సిల్, 3 1 3 15 150 రూపీస్. సీకి ఎంత 5 చాక్లెట్స్ కావాలి. 30 చాక్లెట్స్ 450 అయితే 3 1 3 5 కదమ్మా 25 రూపీస్, అంతే కదమ్మా. 3 15 ఎస్ 15 5 75 రూపీస్. సో ఏబిసిల షేర్స్ ఎంత, 225 150 75. 225 150 75, దట్ ఈస్ వాట్ సి, ఆప్షన్ సి. సో ఇలా అంటే ఈ లెవెల్లో మీరు టచ్ కావాలి. మళ్ళీ ఎందుకు చాక్లెట్స్ కాన్సెప్ట్కి వెళ్ళారంటే అందరు కలిసి సేమ్ వర్క్ ఫినిష్ చేయలేదు కదా, సేమ్ వర్కింగ్ డేస్ లేవు కదా, మధ్యలో డ్రాపింగ్ యాడింగ్ అనేవి ఉన్నాయి కాబట్టి లాజికల్గా చెప్పగలగాలి, రైట్. గుడ్, లెట్స్ టేక్ నెక్స్ట్ వన్. ఎస్, ఇది క్వశ్చన్ అంటే ఏ కంపెనీ 4 మిషన్స్ ఆర్ రన్నింగ్ సైమల్టేనియస్లీ ఎట్ ఏ కాన్స్టాంట్ రేట్ ఆర్ టు ప్రొడ్యూస్ 5/8 of the total orders for wrenches. The remaining wrenches needed as per the order are to be produced in 3 hours with all 4 machines running at the rate R. If the cost of operating each machine for 1 hour is 22 rupees, find the total cost of the machine operation to meet the order. ఒకసారి క్లియర్ చూడండి. రెంచెస్ అంటే ఐడియా ఉంది కదమ్మా. సరే, రెంచెస్ అని మీకు ఇంగ్లీష్ టర్మినాలజీ తెలియకపోయినా పర్లేదు, వస్తువులు అనుకుంటే అయిపోతుంది కదా, రైట్. సో వస్తువులు అనుకోండి సరిపోతుంది. సో వస్తువులు వస్తుంటే 4 మిషన్స్ ఉన్నాయి మా వస్తువులకు, అది కాన్స్టాంట్ రేట్తో అవి తయారు చేస్తారు, ప్రొడ్యూస్ చేస్తాయి అన్నట్టు కాన్స్టాంట్ రేట్తో. కానీ 5/8 ఆఫ్ టోటల్ ఆర్డర్స్, మనకి ఏదైతే మొత్తం ఆర్డర్స్ కావాలో ఆ ఆర్డర్స్లో 5/8వ వంతు మాత్రమే తయారు చేయాలి ఇప్పుడు మనం. అయితే ది రిమైనింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపి ఇంకొక 3 గంటలలో ఆల్ 4 మిషన్స్ రన్నింగ్ ఇదే డెరివ్ సేమ్ ఆర్ అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బట్ మా ఇంత పెద్దగా ఉంది కానీ క్వశ్చన్ లాజికల్గా చాలా ఈజీ మా. ఏం లేదు, అక్కడ క్లియర్గా ఏం మెన్షన్ చేశాడంటే, ఒక కంపెనీ అంటే 4 మిషన్స్తో వర్క్ చేస్తున్నట్టు ఒక కాన్స్టాంట్ రేట్ తోటి, అది చదవడానికి ఇబ్బంది. 5th ప్రోడక్ట్ ఆల్రెడీ చేసింది మా, మిగిలిన ఏదైతే ఉందో అమౌంట్ అది 3 అవర్స్లో ఫినిష్ చేసిందట. అయితే మొత్తం పర్ అవర్కి 22 రూపీస్ కట్టిస్తే మొత్తము ఫైండ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ మిషన్ ఆపరేటింగ్ టు మీట్ ద ఆర్డర్, మొత్తం ఆర్డర్స్ పూర్తి అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అయితే మీరేం అర్థం చేసుకోవాలి, ముందు 4 మిషన్స్ 5 అయితే ఆల్రెడీ టైప్ చేశాయి, అది తయారు చేశాయి. ఇక మిగిలిన 3 అవుతుంది కదా, ఈ 3 టైప్ చేయడానికి ఎన్ని గంటలు పట్టిందట టైం, 3 అవర్స్ పట్టిందట. అంటే క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ సింపుల్, ఇలాంటి అడ్వాన్స్ లెవెల్ అడుగుతున్నాడు, బట్ ట్రికీ అడుగుతున్నాడు అంతే. సరే, నో ప్రాబ్లం. అప్పుడు 3/8 అంటే మీరు అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇక్కడ 3/8 అనగానే మీనింగ్ ఏంటి, 3/8 అంటే మొత్తం 8 పార్ట్స్లో 3 పార్ట్స్ మిగిలినట్టు. మొత్తం 8/5 ఇట్లా 3 ఎందుకు వచ్చింది అర్థమైపోయింది కదమ్మా. 8 పార్ట్స్లో 5 పార్ట్స్ ఆల్రెడీ ఫినిష్ చేశారు, 3/8 పార్ట్స్ మిగిలినాయి. అంటే ఇప్పుడు మీరు ఇదంతా సోది పెట్టకుండా మీరేం అర్థం చేసుకోవాలి, మొత్తం టైం పట్టింది కదా. సరే, ఇప్పుడు ఈ 3/8 పార్ట్కి ఎంత టైం పట్టిందట చెప్పండి నాకు. 3/8 పార్ట్కి టైం ఎంత పట్టిందట, 3 అవర్స్ పట్టింది. 3/8 పార్ట్కి 3 అవర్స్ పట్టిందంటే లాజికల్గా 3 పార్ట్స్కి 3 అవర్స్ పట్టినట్టు. మొత్తం 8 పార్ట్స్లో 5 పార్ట్స్ అయిపోయినాయి, 3 పార్ట్స్ మిగిలాయి. 3 పార్ట్స్ 3 అవర్స్లో వేస్తే మొత్తం 8 పార్ట్స్ ఎంత, 9 అవర్స్లో 8 అవర్స్ వరకు జరిగింది, అయిపోయి. ఓహో, 8 అవర్స్ వరకు పర్ అవర్కి ఎంత అమౌంట్, 22 రూపీస్. 8/22 ఎంత మరి, పర్ అవర్ ఎంత ఇచ్చాడమ్మా, 8 అవర్స్ కదా మొత్తం కావాల్సింది. 4/22 ఎంత ఇక్కడ మనకి, 4 ఇచ్చాడా, 4/22 ఎస్ 4/22 మా 4 కాదమ్మా 8 8/20 160, 8/2 ఎంత 16 మా 8/22 8/20 160, 8/2 ఎంత 16, 160 + 16 ఎంత మొత్తం 176 రూపీస్ అనేది మొత్తం వరకు అయిన ఇన్వెస్ట్మెంట్ ఒక్క మిషన్కి సంబంధించి. అలా ఇంటూ 4 కదా మనకు కావాల్సింది. మరి ఇప్పుడు 4 మిషన్స్ కదా వర్క్ చేసింది. అప్పుడు ఎప్పటిగా 4 × 100 400, 4 7 28 280, 4 6 24, రైట్. 280 + 24 అంటే మొత్తం 704 రూపీస్ అంతేనా, ఎస్ 724 రూపీస్, 704 రూపీస్. దట్ కెన్ బి ఆన్సర్. సో దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్ లేదు బెస్ట్ 840 704 810 ఆన్సర్ ఇది విల్ బి 704 సరిపోయి. అంటే ఒక్కొక్క మిషన్కి మనకి ఎంత ఖర్చు అవుతుంది, 176 రూపాయలు 8 గంటలకు ఖర్చు అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏందమ్మా,
మొత్తం 4 మిషన్లు, ఒక్కొక్క మిషన్కి 22 రూపాయలు ఒక గంటకి ఇస్తాడు వాడు. ఒక్కొక్క మిషన్ 8 గంటలు పనిచేసింది, 22 రూపాయలు చొప్పున, అంటే ఒక్క మిషన్ 176 రూపాయలు వచ్చింది. అలా 4 మిషన్స్ ఉన్నాయి కదా, 4 × 176 ఆన్సర్ విల్ బి 704. అంటే ఇది టైమ్ అండ్ వర్క్ లాగా ఉంది. అసలు టైమ్ అండ్ వర్క్ లాగా ఉంది, టార్గెట్ బేస్లో అట్లా కాదు కదా, కామన్ సెన్స్, జస్ట్ కామన్ సెన్స్తో ఆన్సర్ చెప్పాలి. రైట్.